పరమేశ్వరుణ్ణి నమ్మినటువంటి వాడి ప్రార్థనకి పరమేశ్వరుడు ఏదైనా ఇవ్వగలడంలో మీకేమైనా అనుమానం ఉందా? ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఆయుర్దాయంతో పాటు దేనినైనా ఇవ్వగలడు. కానీ మీకు పూనిక ఉండాలి. సాధారణంగా ఇబ్బంది అంతా ఎక్కడొస్తుందో తెలుసా అండి? ఈశ్వరుణ్ణి వదిలి మనం వెళ్ళిపోతాం. మీరిక్కడ ఈశ్వరుణ్ణి వదిలి వెళ్ళిపోవడమే మీ కోరిక తీరకపోవడానికి కారణం. మీరు ఈశ్వరుణ్ణి వదలకుండా ఉంటే ఖచ్చితంగా రక్షిస్తాడు. మనం ఏం చేస్తామంటే భగవంతుణ్ణి విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మన స్వప్రయత్నం ఏదో మనం మొదలు పెడతాం. పోతుంది ఈశ్వరానుగ్రహం. అది గురువు యొక్క అనుగ్రహాన్ని, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వదిలిపెట్టేసుకుని మీరు వెళ్ళిపోయారనుకోండి, ఇక మిమ్మల్ని అనుగ్రహించడానికి ఏమీ ఉండదు. ఇంకా మిమ్మల్ని రక్షించే శక్తి ప్రపంచంలో ఏముండదు. ఆ వదులుకోకుండా మీరు నిలబడిపోగలిగారనుకోండి, నేను వెళ్ళను, నేను ఉండిపోతాను, గురువుగారు ఉన్నారు, భగవానుడున్నాడు అని నమ్మగలిగితే ఈశ్వరుడు మీ వెంట ఉంటాడు. మీరు వదిలేశారు అంటే ఏమిటి దాని అర్థం? మీకు నమ్మకం లేదు అని అర్థం. మీరేదో సాధించగలరని మీరు అనుకున్నారు అని అర్థం. అదే కొంప ముంచేస్తుంది.